అదే ఇంకెక్కడ వాళ్ళు అక్కడ అవుతుర్రుగా పండ్లు ఇక్కడ అన్న ఏందనే ఆ స్కూల్లో ఇంటింటికి వచ్చి తిరుక్కొని పోతుండ్రు అడ్మిషన్లు అంతే ఉంటారా? నచ్చితే ఉంటారు, లేకుంటే లేదు. రాసుకొని వెళ్ళిపోతున్నారు, ఖచ్చితంగా రావాలని. ఫోన్లు చేస్తాం అలా మధ్యలో చేయాలి నాన్న, మళ్ళీ అంత పొద్దుగారా మళ్ళీ చేస్తామా అనే కాయ పెట్టి. ఇది పేగ అంటే కొవ్వు ఉంటుంది. మూత పెట్టి పక్కకు పెట్టినా ఇటు పెట్టు అన్నకన్నా ఎండ వస్తూనే ఉంది బండకు. బండకే వస్తుంది అన్న. బండకు వస్తే మనిషికి రాదా? ఇక ఆ ముక్కలు అట్నే ఉంచాలనా? పోయాలి మళ్ళీ అల్ల మధ్యలో. ఎంతకంత లాభ ఏడేళ్ళు పట్ట అప్పుడు ఈగన పోయిన రెండు పోయి ఆడపిల్ల వారా గట్ట తిరుగుతున్నా. జనాలు చూడనికి వచ్చారు. కర్రీ లేదా? చేప వస్తుంది జనాలు. తోలుతూరు పెట్ట పుండుదంటది అదే పులిగంట పెట్ట అదే కర్రీ లేదా అని. ఏమో 10 మంది గిట్ట వచ్చింది. పుండుదంటది కోడి ఎందుకు ఇంటి కాడ చేస్తారా? మా ఇంటి ముందర ఒక అంకుల్ పెట్టిండు, చిన్న పిల్ల తెచ్చుకుంటే పెద్ద పిల్ల పెట్టింది. పిల్ల పెట్టిందట 9-10 పిల్లలు పెడితే ఒక పిల్ల పోయిందాట. 9 పిల్లలు మంచిగా ఉన్నాయట. ఇప్పటికీ తినంత అయ్యిండే. చదువుకుంటారా? చదువుకుంటానంత అయ్యిండే ఇప్పటికి పిల్లలు. మేము వచ్చేటప్పుడే ఇంటున్నాయి. ఏడగమ్ముతారు మరి వాటిని? దానికోసం మనకి కొట్టుకో ముందరగా కాదు, చికెన్ షాప్ కాడ ఉంటుంది చూడు పెద్దమ్మ, కోళ్ళు పెట్టేది అన్నిటి సపరేట్ సపరేట్ ఉంటాయి చూడు, పైన కింద అని. అది కొనుక్కొచ్చిండు అంకుల్. దాడి చేపిద్దాం అంటున్నా మరి అట్లా. డాడీ అన్నట్లే ఇళ్ళకన్నా పోయినా పెద్ద పెద్దగా ఉన్నాయిగా. ఏమంటున్నావా బాపమ్మ? ఏమ తింటుందా అంటే నేనున్నా తినవురా? తినాలిరా. లావు చేపలు తినేదానికి ఏందిరా? ముళ్ళు ముళ్ళులే ముళ్ళు, అల్ల ముళ్ళులే ఎన్ని ముళ్ళు లాగుతాయో తీసేసుకొని తినాలి. అరంగా పోయిందా? అరంగా పోస్తే మంచిగా వస్తుంది. స్టాప్ చేయను అన్న వీడియో.